గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జనని టాక్స్ బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్. సో బిగ్ బాస్ లో ఒక కొత్త స్టోరీ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే టర్న్‌లు, ట్విస్ట్‌లు కాకుండా కొన్ని స్టోరీలు కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. ప్రతి సీజన్ లో లాగానే ఈసారి కూడా ఎవరో ఒకరు జోడీ ఉంటారు. ఎవరో ఒకరి ఎఫ్ఐఆర్ అయితే నడుస్తది అని మనం వెయిట్ చేస్తున్నాం. నేను అనుకున్న విష్ణుప్రియకి, పృథ్వీకి మధ్య ఏదో నడుస్తదిలే అని అనుకున్నాను. కాకపోతే అస్సలే పడని ఫస్ట్ డే నుంచి మనం చూస్తున్నాం. నిఖిలే సోనియాని పొడిచిండు. ఇట్లా అన్ని చూస్తూ వీళ్ళకిద్దరికే మళ్ళీ సెట్ అవుతదా అనుకునే టైంలో ఇద్దరు షాక్ ఇచ్చిండ్రని చెప్పొచ్చు. సో, కొత్త లవ్ స్టోరీ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నిఖిల్‌కి అలాగే సోనియాకి మధ్య. చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. అంటే వాళ్ళిద్దరు క్యూట్ క్యూట్ మూవ్‌మెంట్స్ కానీ, అంటే ఫ్యాన్స్ కూడా చాలా పెరిగిపోతున్నారు. మరి దీంతో వాళ్ళకి ఫ్యాన్ బేస్ పెరుగుతదా? అసలే సోనియా ఎవ్వరికీ నచ్చట్లేదు. నాకు గూడా నచ్చట్లేదు. తన బిహేవియర్, తన టార్గెట్‌నెస్ ఇట్లాంటివి కొన్నున్నాయి గదా! తన ఓవర్ యాక్షన్. దీనికి మళ్ళీ ఈ లవ్ స్టోరీ ఒకటి జతయ్యి మళ్ళీ దీనికి పాజిటివ్‌గా ఏమైనా రియాక్ట్ అయితారేమో అని అనుకుంటున్నాను. సో, ప్రస్తుతానికి ఇంట్లో ఒక జోడీ అయితే బయటకొచ్చింది. అదే నిఖిల్ అలాగే సోనియా. ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇద్దరి మధ్య చిన్న చిన్నగా చిగురొస్తుందని చెప్పొచ్చు. కానీ ఇద్దరు ఆయన ఇందాక మనం ఒక చిన్న వీడియో అయితే చూపిచ్చిర్రు. అందులో ఇలా పట్టుకొని చెయ్యి చెయ్యి అని కొంచెం క్యూట్‌గా అడుగుతుంటాడనమాట. సో, దాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందనైతే అర్థమవుతుంది. ఇక నిఖిల్ వచ్చేసి మన కన్నడ అబ్బాయి. 'స్టార్ మాలో' చాలా సీరియల్స్‌లో అయితే చూసినాం. నిఖిల్‌కి బయట కావ్యతో మంచి రిలేషన్ ఉంది. అంటే ఒక షోలో ముద్దులు గూడా పెట్టుకున్నారు. అంటే ఇక్కడ బుగ్గ మీద ముద్దు గూడా పెట్టిండు నిఖిల్. కానీ ఈ నిఖిల్ స్టేజ్ మీదకొచ్చిన తర్వాత, 'బిగ్ బాస్' స్టేజ్ మీదకొచ్చిన తర్వాత సింగిల్ అని చెప్పిండు. నేనైతే షాక్ అయిపోయినా. అంటే వాళ్ళిద్దరి జోడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చాలా బావుంటుంది వాళ్ళ జోడీ గూడా. అంటే గేమ్స్ గూడా బాగా ఆడతారు. సీరియల్‌లో ఇద్దరు కలిసి యాక్టింగ్ చేస్తారు. బయట కూడా చాలా బావుంటుంది వాళ్ళ రిలేషన్. కానీ ఎందుకు స్టేజ్ మీదకొచ్చినాక సింగిల్ అని చెప్పిండో నాకైతే అర్థం కాలేదు. సో, ఇప్పుడైతే ఇంట్లో మింగిల్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇక మన సోనియా వచ్చేసి 'జార్జ్ రెడ్డి' మూవీ నుంచి వచ్చిందనమాట. తనకి 'ఆర్‌జీవీ' నుంచి సపోర్ట్ ఉంది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా కుదిరింది అని అనుకుంటే మాత్రం మేబీ గొడవనే కారణం అని చెప్పొచ్చు. సో, ఇట్లా ఇప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అయితే స్టార్ట్ అవుతుంది. మరి అది ప్రేమనా? ఫ్రెండ్‌షిప్పా? అనేది ముందు ముందు తెలుస్తది. అట్లాగే జోడీ హిట్ అనేది ఎప్పుడు ఉంటదనమాట. సీజన్‌లలో ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళని తొందరగా ఎలిమినేట్ చేయరు. వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటారు. మరి దానికోసం ఏమైనా యాక్టింగ్ జేస్తున్నారా? ఇద్దరేమైనా మాట్లాడుకున్నారా? అనేదైతే మనకు తెలీదు. చూద్దాం మరి ముందు ముందు వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది? వీళ్ళ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఇద్దరిట్లో ఎవరైనా బయటికెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అనేదైతే మనం వెయిట్ జేసి చూద్దాం.